సంధ్యా థియేటర్ ఘటన బాధితుడు శ్రీతేజ్ను కిమ్స్లో పరామర్శించారు సినీ పెద్దలు. శ్రీతేజ్ ఫ్యామిలీకి మొత్తం 2 కోట్ల రూపాయల చెక్ను అందజేశారు. వారి ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీ అండగా ఉంటుందన్నారు. రేపు సీఎం రేవంత్ను కలవనున్నారు సినీ పెద్దలు. సంధ్యా థియేటర్ ఇష్యూతో పాటు సినీ సమస్యలపై చర్చించనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు సిటీ పోలీసులు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప మూవీ నిర్మాత రవి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. శ్రీతేజ్ ఆరోగ్యంపై డాక్టర్లతో మాట్లాడారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు అరవింద్. అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, సుకుమార్ 50 లక్షలు, పుష్ప మూవీ నిర్మాత 50 లక్షలు, మొత్తం 2 కోట్ల రూపాయల చెక్ను దిల్ రాజు చేతుల మీదుగా శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు అందించారు అల్లు అరవింద్. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు, ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ ఖరారైంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు. తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రకటించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ ఇష్యూ చర్చించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీని వెనుక మొదలబేంటో సీఎం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సినీ ఇండస్ట్రీని ఏపీకి తరలి వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా అధికారంలోని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మీడియా చిట్చాట్లో మండిపడ్డారు బండి సంజయ్. సంధ్యా థియేటర్ ఘటనపై తప్పుడు సమాచారంతో అయోమయం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్న క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే రిలీజ్ చేశామన్నారు. ఈ ఇష్యూలో పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సిటీ పోలీసులు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.